నమస్కారం అండి. మంత్రం గురించి నిన్నటి వరకు కొద్దిగా విషయాలు తెలుసుకున్నాం. మంత్రంలో మనం పట్టుకోవాల్సిన భావాన్ని పట్టుకోవాలి. ఆ భావాన్ని సరిగ్గా పట్టుకుంటే, అంటే భావము తెలియకుండా మంత్రజపం చేస్తే అది కుదరదా? అంటే అది కూడా చూస్తాం. ఎందుకనంటే ఆహ్, ఏదో నా పద్ధతి భావాన్ని పట్టుకొని వెళ్ళడం అన్నంత మాత్రాన భావాన్ని పట్టుకొని వెళ్ళడం మాత్రమే కరెక్ట్ కాదు. చాలా పద్ధతులున్నాయి. వాటిలో ఒక పద్ధతి గురించి ఇక్కడ మాట్లాడాను. దీని తర్వాత ఇంకా కొన్ని పద్ధతులున్నాయి. ఆ పద్ధతుల గురించి తెలుసుకుందాం. సో, ఇప్పుడు దీన్ని శివుడికి సంబంధించినదా? విష్ణువుకి సంబంధించినదా? అన్న డౌట్స్ పెట్టుకొని ఆ పని చేసే అవసరం లేదు. ఎందుకనంటే పరమశివుడికి 64 రూపాలున్నాయి. హ్మ్. శైవ ఆగమ శాస్త్రాలు అని ఉన్నాయి. ఆ శాస్త్రాలలో ఒక శాస్త్రమునందు శివుడికి 64 ఫామ్స్ ఉన్నాయి. 64 రూపాలలో ఈశ్వరుడు ఉంటాడు. వాటిలో 23వ ఇది 23, 24 అని నేను ఏవైతే నెంబర్లు ఇచ్చానో ఇది పాశుపత శైవాగమంలో ఉంది. ఈ శైవాగమంలో ఇది ఒకటే కాదు. పాశుపత శైవాగమం మాత్రమే కాదు. ఇంకా చాలా శైవ ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. కొన్నింటిలో 13, 14 అన్న పేర్లున్నాయి. అంటే ఏది కరెక్ట్ సార్ అంటే నీకు పేరు ఉందా లేదా అన్నది ముఖ్యం. అంతేగాని ఈ బుక్లో 13 అని చెప్పినారే, ఆ బుక్లో 23 అని చెప్పినారే, ఈ రెండిట్లో ఏది నమ్మాలంటే రెండు నమ్మండి. వచ్చే నష్టం ఏం లేదు. ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఏ పుస్తకాలు మనం చదవకుండానే ఆ, ఆ, ఎవడో ఏదో చెప్తే విని మనం నమ్మేస్తాం. ఇక్కడ 64 ఏవి చెప్పినారు, అక్కడ 64 అవే చెప్పినారు. సీక్వెన్స్ కొద్దిగా మారిండొచ్చు. ఇది మొదటి విషయం. రెండు, మనకు సృష్టి ఎప్పుడు మొదలైంది అంటే నా సృష్టి 53 సంవత్సరాల ముందు మొదలైంది. భగవంతుడి సృష్టి ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు మొదలైందో తెలియదు. హరివంశము అని ఒక ఉపపురాణం. దానిలో మీరు చదివారనుకోండి, దానిలో చాలా క్లియర్గా డైరెక్ట్గా మెన్షన్ చేస్తుంది. మనకి ఇది 28వ మహాయుగం జరుగుతుంది. వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం జరుగుతుంది. ఈ 28వ మహాయుగం కంటే ముందు 27వ మహాయుగం, 28వ మహాయుగంలో కలియుగం కంటే ముందు ద్వాపర యుగం. ఆ ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ఆ, అవతరించినాడు. ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే అవతరించినాడు అంటే ఏదో ఆ, అవతార్ సినిమాలో చూపించినట్లు కాదు. అవతరించినాడు. అవతరించి ఆ, మహాభారత యుద్ధం జరిగింది. అంతకుముందు త్రేతాయుగం అంటే 28వ మహాయుగంలో త్రేతాయుగం. ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పుట్టలేదు. ఆ హరివంశము అనే పుస్తకంలో ఆ ఉప పురాణమునందు చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. ఆ, ఇది 28వ మహాయుగం, దీని ముందు 27వ మహాయుగం, దాని ముందు 26వ మహాయుగం, దాని ముందు 25వ మహాయుగం, దాని ముందు 24వ మహాయుగం. 24వ మహాయుగంలో త్రేతాయుగం నందు శ్రీరామచంద్రమూర్తి పుట్టినాడు. అంటే ఈ మహాయుగానికి సంబంధించింది కాదు రామాయణ ఇతిహాసము. అంటే ఎన్ని మహాయుగాలైనా కూడా మన దగ్గర ఎవిడెన్స్లన్నీ అలాగే ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లు ఎక్కడ ఉన్నాయి చూపించండి సార్. ఆ, ఈ మధ్య కాలంలో మీరు మీ ఫ్రెండ్ కలిసి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీరు అక్కడికి ఎక్కడికో వెళ్ళారనేందుకు ప్రూఫ్ ఏంటి అంటే మీరు ఫోటో తీసి పెడతారు. ఏమో ఫోటో పాతదై ఉండొచ్చు కదా అంటే ఈ మధ్య కాలంలో జిపిఎస్ ఫోటో అని కూడా ఒకటి వచ్చింది. అంటే మీరు ఏ లొకేషన్లో నిలబడి ఫోటో తీసుకున్నారో ఆ లొకేషన్ యొక్క జియోగ్రఫికల్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, డేట్ అండ్ టైంతో సహా మొత్తం వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు జీపీఎస్ ఫోటోలు. ఒక 10 సంవత్సరాల ముందు జీపీఎస్ ఫోటోలు లేవు. ఒక 100 సంవత్సరాల ముందు అసలు ఫోటోలు లేవు. ఆ రోజుల్లో ఎవడైనా ఏదైనా చూస్తే వాళ్ళు చిత్రం గీయాలి తప్ప వేరే దారి లేదు. ఆ, అంతకంటే ముందు ఏం చేసేవాళ్ళు అంటే రాళ్ల మీద చెక్కి పెట్టేవాళ్ళు. రాళ్ల మీద చెక్కి పెట్టేవాళ్ళు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రాళ్ల మీద చెక్కి పెట్టడానికి దానికి మళ్ళీ ఒక సైన్స్, దాని పేరు శిల్పశాస్త్రము. ఆ శాస్త్రం నేర్చుకున్న వాళ్ళని ఆ, శిల్పశాస్త్ర ప్రావీణ్యం పొందినవాడు అని సంస్కృతంలో స్థపతి అని అంటారు.
ఓ ఓ ఇప్పుడు ఈ విషయాలు పక్కకు పెడదాం. శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నుంచి బయలుదేరినాడు. మంచిది. బయలుదేరి దారిలో వస్తూ నిన్నాడు. అది చాలా మంచిది. వస్తూ వస్తూ మన ఆంధ్ర ప్రాంతంలో ఆ, దేవుని గడప అంటే కడప ఊరి దగ్గర ఆ, ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో వాళ్ళు కొద్ది రోజులు ఉండిన్నారు. ఇదంతా దండకారణ్యం ప్రాంతం ఆ కాలంలో. కొద్ది రోజులు ఉండిన్నారు. ఆ కొద్ది రోజులు ఉన్నప్పుడు ఎవరైతే ఆ సీతని, రాముణ్ణి, లక్ష్మణుడిని చూసినారో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అలాగే విగ్రహాలు చెక్కుకొని అక్కడ పెట్టుకొని, వీళ్ళు అక్కడి నుంచి ఆ స్థలం వదిలేసి వెళ్ళిన తర్వాత కూడా ఆ విగ్రహాలని అలాగే పెట్టుకొని సీతారామ లక్ష్మణ అని సంతోషపడిపోతూ రోజు పదాలు జాగ్రత్తగా వినండి. ఆ రాళ్లల్లో వాళ్ళ విగ్రహాలు చెక్కి పెట్టుకున్నారు. ఆ రోజుల్లో కెమెరాలు లేవు కాబట్టి విగ్రహాలు చెక్కి పెట్టుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అది రాయి కదా, అంటే రాయే. చాలా చిన్న స్టేట్మెంట్. ఇక్కడ కింద ఏదో రాశాను. అది దీన్ని ఇక్కడ కలుపుకుంటాను. ఆ, మా ఆవిడ కూడా ఆడదే, నా కూతురు కూడా ఆడదే. అంటే ఆడ శరీరం కదా, అయినంత మాత్రాన నా కూతుర్ని నేను కూతురుగా చూస్తాను, నా పెండ్లాన్ని నా పెండ్లాంగా చూస్తాను. అలా ఆ రోజుల్లో వాళ్ళు ఆ రాయిని రాముడు, లక్ష్మణుడు, సీత అని చూసి మురిసిపోయారు. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లో ఎవరిదో ఫోటో తీసుకొని మా మనవడు, మా మనవరాలు అని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు సెల్ ఫోన్లో ముద్దు పెట్టుకుంటే నిజంగా మనవడికి మనవరాలికి చెందిందా అంటే అది వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ వైబ్స్ అలా ఉంటాయి. అలా మీ వైబ్స్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మేము అట్లా చేసుకోము, అది చేసుకోవద్దు. అది యువర్ హెడేక్. సరే, మనకి ఆ నెగిటివ్ సెన్స్ మాటలు ఎక్కువ అయిపోయినాయి మనకి. అలా వద్దు, మనం పాజిటివ్గా ముందరికి వెళ్దాం. సో అప్పుడు రామచంద్రమూర్తిని అక్కడ ఫోటో తీసి ఎవడైతే విగ్రహాలు చెక్కి పెట్టుకున్నాడో వాడు ఆ గుడిలో సీతమ్మ, రాముడు, లక్ష్మణ స్వామి ముగ్గురు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో హనుమంతుడు లేకుండా ఉన్న సీతారామ లక్ష్మణ విగ్రహాలు కలిగిన గుడి అదొక్కటే, ఒంటిమిట్ట కడప క్షేత్రం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు హనుమంతుడిని వాడు విగ్రహం చెక్కలేదు అంటే వాడు చూసినప్పుడు వీళ్ళు ముగ్గురే కనిపించినారు. హనుమంతుడు కనిపిలా. ఎందుకంటే అప్పటికి ఇంకా హనుమంతుడు కలవలా. రైట్, బాగానే ఉంది. ఆ తర్వాత లేపాక్షి అక్కడ ఏదో జటాయువు యుద్ధం జరిగింది. ఆ త్రికూట పర్వతం అవన్నీ దాటుకొని ఆ తర్వాత పంచవటి ప్రాంతానికి చేరినారు. పంచవటి ప్రాంతంలో మళ్ళీ అక్కడ ఆ, అక్కడ శ్రీరామచంద్రమూర్తి ఆ లేడీ వచ్చింది. అవన్నీ ఓకే. రావణాసురుడు సీతమ్మని ఆ, బలవంతంగా తన చేతులతో పట్టుకొని ఎత్తుకొని తన పుష్పక విమానంలో పడేసి ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది వాల్మీకి రామాయణంలో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఎవరో ఏదో దాని గురించి అట్లంతా ఏం లేదు. రావణాసురుడు అసలు టచ్ చేయలేదంటే ఇవన్నీ పనికి మాలని పిచ్చి మాటలు. వాడు సీతమ్మని తన చేతులతోనే ఎత్తి పుష్పక విమానంలో పడేసి తీసుకెళ్ళాడు. అంటే సీతను తాకితే వాడు బతుకున్నాడా సార్ అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సీతమ్మ అంటే మీలాగా నాలాగా పుట్టిన మామూలు జీవి కాదు. ఆడి చావు, వాడి చావుని వాడు తనతో తీసుకెళ్తుంటే చావు నువ్వు కోరుకున్నావు కదా, మనిషి చేతిలో చేస్తానని. నేను మనిషిని కాదు. ఎందుకంటే ఆవిడ మనిషిలాగా పుట్టలేదు. ఆవిడ అమ్మవారు. ఆ, మనిషిలాగా నీ కోసం కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. నేను భగవంతుడు అన్న సంగతి మర్చిపోయి మరి మనిషిలాగా బతుకుతున్నాడు. వాడు వచ్చి కొట్టేంత వరకు నీకు అవకాశం ఉండాలి కాబట్టి వాడు కాలకుండా చూసుకునేది సీతమ్మ చాలా జాగ్రత్తగా. నాలాంటి వాడు ఇలాగే ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించడంలో నాకు వచ్చే దోషమేం లేదు. ఇవన్నీ ఓకే. మళ్ళీ ఎందుకు నెగిటివ్ మాటలు, మనం పాజిటివ్గానే ఆలోచిస్తాం. అలా వెళ్ళిన తర్వాత మధ్యలో జటాయువుతో యుద్ధం జరిగింది. జటాయువు చనిపోయారు. ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి జటాయువుకి దహన సంస్కారాలు చేసి అలా నడుచుకుంటూ దక్షిణం వైపు వెళ్ళడం మొదలు పెట్టాడు. అలా దక్షిణం వైపు వెళ్తూ 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 ద్రవిడ దేశంలో ఒక చిన్న ప్రాంతము, ఆ ప్రాంతంకి వచ్చేసరికి ఆయనకు గుర్తొచ్చింది. అరే ఈడు ఎవడైతే జటాయువు ఆ, యుద్ధం చేసి చనిపోయాడో నా తండ్రి లాంటి వాడు దశరథుడికి ఫ్రెండ్ జటాయువు. అంటే మనుషులు
ఆ, ఆ, జంతువులు ఫ్రెండ్స్ చేస్తాయా సార్ అంటే, ఈ మధ్య కుక్కలు మూతులు నాక్కుంటున్నాయి, ఆ రోజుల్లో పక్షులతో ఫ్రెండ్లీగా ఉంటే నష్టమేం లేదు. ఇవన్నీ మాటలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్క పొరంబోకు వెధవ రామాయణం గురించి కామెంట్లు చేయడమే చేస్తాడు. ఆ, నేను కోపగించుకోకూడదని మా గురువు గారు చెప్పారు కాబట్టి నేను కొన్ని విషయాల్లో కోపాన్ని ప్రదర్శిస్తానే తప్ప రామాయణంలో రామచంద్రమూర్తిని ఆ, ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కోపం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్కి లోబడకుండా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. రామాయణంలో రాముని చూసి ఏం నేర్చుకోవాలంటే, కోపం వస్తే అదుపులో పెట్టుకో. రాముని చూసి ఇది నేర్చుకోవాలి. సరే, మనకి చరిత్ర కావాలి, ప్రూఫ్స్ కావాలి. ఇప్పుడు రామచంద్రమూర్తి ద్రవిడ దేశంలో ఆ, వైదీశ్వరన్ కోవిల్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ గుడి ప్రాంతంలో ఒక పురోహితుణ్ణి, అక్కడ దొరికిన ఋషిని పక్కన పెట్టుకొని జటాయువుకి ఆ, 10వ రోజు సంస్కారం చేసినాడు. అంటే అన్ని పితృదేవతల్లో కలిపేందుకు అదొక రకమైన కార్యక్రమం. ఆ కార్యక్రమం చేసినాడు. ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఎవరైతే అక్కడ ఫోటోగ్రాఫర్స్ చూసినారో, ఆ చూసి, అరే శ్రీరామచంద్రమూర్తి చూడు, ఒక పక్షి తన తండ్రికి మిత్రుడు అని తెలిసినందుకు తన తండ్రికి చేసినట్లు ఇంత గొప్పగా చేసినాడు. కాబట్టి మనము ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనం జీవితం అంతా చెయ్యాలి అని వాళ్ళు ఏదైతే చూశారో ఫోటో మనసులో తీసుకుని దాన్ని విగ్రహాలు చెక్కి అక్కడ పెట్టినారు. అక్కడ అక్కడ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు, పక్కన జటాయు విగ్రహం చెక్కినారు. ఈ పక్కన వాళ్ళకి పౌరోహిత్యం చేసిన ఋషి విగ్రహం చెక్కినారు. సీతమ్మని చెక్కల. భూమండలం మొత్తం మీద సీతమ్మ లేకుండా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు కలిసి ఉండే విగ్రహాలు, ఫోటో. అంటే సీతమ్మ ఎందుకు లేస్తారంటే మధ్యలో రావణాసురుడు ఎత్తుకెళ్ళినాడు కాబట్టి లేదు. ఎంతకంటే ప్రూఫ్స్ కావాలా? రామసేతు లేదు. ఆ, శివ శివ ఇదేనండి కోపం వస్తుంది, మీ నాయన కట్టినాడా అని అడగాలనిపిస్తుంది. వాళ్ళంత కుసంస్కారులు మనం కాదు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళ కర్మ అని వదిలేయండి. మనం మన జీవితాల్ని ఉద్ధరించుకుందాం. రాముడు ఉన్నాడనేందుకు ఇవి కొన్ని ప్రూఫ్స్. మళ్ళీ అదేదో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ, రాముడు ఇట్లా నడుచుకుంటూ వచ్చేందుకు ఇన్ని రోజులు పట్టింది. రాముడు నడుచుకుని రాలేదండి, పుష్పక విమానంలో వచ్చినాడు. మాకు ప్రూఫ్స్ ఏమి అని అంటారేమో. వెళ్ళండి, ఆ, కైలాస పర్వతం దగ్గర అక్కడ కింద కుబేరుడు ఉంటాడు. ఆయన గురించి తపస్సు చేయండి, ప్రత్యక్షమై మీకు పుష్పక విమానం చూపిస్తాడు. అమీబా గురించి రాని క్వశ్చన్లన్నీ రాముడి గురించి వస్తాయి. ఇది పెద్ద ప్రాబ్లం మన బతుకి. ఎందుకనంటే మనకి అలవాటు చేశారు, మన చదువుల్ని భ్రష్టు పట్టించారు. మన చదువుల్ని భ్రష్టు పట్టించడం వల్ల మన బతుకులు ఏమైనాయి అంటే, ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు, వాడెవడు ఆ, సూసైడ్ నోట్ రాసి చదువుకుంటున్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అక్కడెక్కడో రాజస్థాన్లో 20-30 మంది చనిపోయినారంట. వెరీ నైస్. ఆంధ్ర ప్రాంతంలో కూడా, నేను ఆంధ్ర ప్రాంతం విషయాల గురించి ఎక్కువ చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ మీరు కళ్ళతో చూసిన విషయాలు. ఆ అబ్బాయి సూసైడ్ నోట్ రాసి అక్కడ పెట్టి, ఆ సూసైడ్ నోట్ కూడా న్యూస్ పేపర్లో పెడతాడు. ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంటుంది ఎన్ఏఎన్ఎన్ఏ, కమా ఏఎంఎంఏ, ఎన్ఏకేయు, సిహెచ్ఏఎల్ఏ, కేఏఎస్హెచ్టిఏఎంజిఏ, వియుఎన్డిఐ. అమ్మా నాన్న నాకు చాలా కష్టంగా ఉంది. ఏ తెలుగులో రాసేవాడు తెలుగు అక్షరాలు రాయి అంటే మనకి తెలుగు అక్షరాలు రావు. అలవాటు పోయింది. ఇప్పుడు 40-50 వయసున్నోళ్ళు ఏదో తెలుగు చదివేస్తారు కానీ ఇప్పుడు 20 ఉన్నోళ్ళు ఎవరు తెలుగు చదవలేరు. ఇది మొదటి ప్రాబ్లం. అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం. వెరీ నైస్. మరి ఇంగ్లీష్లో నువ్వు ఆలోచించగలవా? దెన్ రైట్ ఏ సూసైడ్ నోట్ సేయింగ్ దట్ హై డియర్ మమ్, మై డియర్ డాడ్, ద హెక్ విత్ ది ఎడ్యుకేషన్ ఐ కుడ్ నాట్ పర్ఫార్మ్ దిస్, ఇట్ ఈస్ గివింగ్ లాట్ మచ్ ఆఫ్ బర్డన్ ఆన్ మై మైండ్, సో ఐఎమ్ కమిటింగ్ సూసైడ్. అలా రాయలేం. ఎందుకంటే అంత ఇంగ్లీష్ మన బుర్రలో రాదు. మనకు ఆలోచన ఇప్పుడు తెలుగులో వస్తుంది. మనం ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి కానీ మనం అలా, మన మాతృభాష అంటే మనం అలవాటు పడింది అంతే. ఇది ఏం చేసింది అంటే మనకి మన పదాలు మనకు అర్థం కాకుండా చేసింది, మన చదువులు లేకుండా చేసేసింది. ఇప్పుడు రామాయణం చదవాలి అంటే సంస్కృతంలో ఎలాగో నేను కూడా చదవలేను, ఎందుకంటే నాకు సంస్కృతం రాదు.
తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంటే చదువుకోవాలి తప్ప వేరే గతి లేదు. కనీసం నేను తెలుగులో అయినా చదవగలను. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి 25, 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దాదాపు 30 వరకు కూడా. ఎందుకంటే కదా 30 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ చదవకపోతే చచ్చిపోతారు అన్నట్లు నేర్పించారు. ఇంగ్లీష్లో ఆలోచించడం రాదు. ఎందుకంటే మనం ఇంగ్లీష్ వాళ్ళు కాదు. ఇంగ్లీష్లో ఆలోచిస్తే ఇంట్లో వాళ్ళు ఇంట్లోంచి కొట్టి తరిమేస్తారు. ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. చివరికి ఏమవుతుంది అంటే మనం రామాయణము ఇంగ్లీష్లో చదవాల్సి వస్తుంది. ఇంగ్లీష్లో చదివితే నష్టం వేస్తారంటే ఇంగ్లీష్ వాడికి ఋషి అనే పదానికి అర్థం తెలీదు. పదాలు జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ వాడికి ఋషి అన్న పదానికి అర్థం తెలియదు కాబట్టి ఋషి అంటే మంత్రద్రష్ట. రుస్ అన్న సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. రుస్ అంటే అనుభవించగలిగినది, డైరెక్ట్గా అర్థం చేసుకోగలిగినది, మన బుద్ధి స్థాయికి డైరెక్ట్గా అందినది అని అర్థం. ఋషి అంటే ఎవడికైతే ప్రకృతి తనను తాను అర్థమయ్యేలా చెప్పిందో, ఎందుకంటే వాడు తపస్సు చేసినాడు కాబట్టి వాడికి చెప్పింది ప్రకృతి నేను ఇలా ఉంటాను రా అని, వాడు దాన్ని ఇలా మనకి చూపించడం మొదలుపెట్టారు. దాన్ని అక్షర రూపంలో మనకి ఇచ్చారు, శబ్ద రూపంలో ఇచ్చారు ఋషులు. సో ఋషి అంటే విని తెలుసుకుని మనకు శబ్ద రూపంలో ఇచ్చినవాడు అని అర్థం. అంతేగాని వాడు కూర్చుని కొత్తగా ఒక రూపాన్ని డిజైన్ చేసిన వాడు కాదు. ఇంగ్లీష్లో ఋషి అంటే ఆథర్ ఆఫ్ ఏ మంత్ర, అంటే మంత్రాన్ని వాడు రాసినవాడు. అంటే ఈ ఋషి కూర్చొని తనకు పొద్దుపోక రిథమెటిక్గా ఉందని వాడు మంత్రాన్ని రాసినాడు అని ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు. మనం ఆ పదానికి స్టిక్ అయిపోతాం. ఎందుకంటే మనకు ఋషి అంటే సంస్కృతంలో తెలియదు కాబట్టి. అక్కడ మొదలయ్యి అసలు రాముడి గురించి సీత గురించి వాల్మీకి ఎన్ని అక్షరాలు రాసినాడో అన్ని వేల పుస్తకాలు బయట జనాలు పనికిమాలిన మాటలు రాసేసి పనికిమాలిన కథలు చెప్పేసి మన బుర్రల్ని చెడగొట్టేశారండి. దీంతో మనకి రామాయణం అర్థం కాదు. ఎందుకంటే మన మనసులో సత్వగుణం లేదు, రజోగుణం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను కూడా ఆ, అలా బాధ అనిపిస్తుంది, బాధలోంచి కోపం వస్తుంది, ఉక్రోషం వస్తుంది. నేను మాట్లాడేటప్పుడు పదాలు కొంచెం వేగం పెరిగిపోతాయి. అసలు విషయాన్ని వదిలేసి పక్కన వాళ్ళని తిట్టుకోవడం మొదలు పెడుతున్నాను. ఇది కాదండి, తప్పు. నేను తప్పు చేస్తున్నాను. అలా కాకుండా సాత్వికంగా మనం విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. అలా జరుగుతూ ఉంటే ఇప్పుడు రామాయణానికి ప్రూఫ్‌లు దొరికాయి గదా! ఇప్పుడు అది గూడా ఇది గూడా అంతే. 23 పేర, 24 పేర అంటే ఏదో 10 మహాయుగంలో ఒక శైవాగమ శాస్త్రం నందు 13, 14 అన్న పేర్లు పెట్టుండొచ్చు. ఆ తర్వాత ఆహ్, ఓ 10 మహాయుగాల తర్వాత 10 మహాయుగాలంటే లెక్కేసుకోండి 4,00,00,000 సంవత్సరాలు దాదాపుగా. ఓ 10 మహాయుగాల తర్వాత 4,00,00,000 సంవత్సరాలు ఎవరి చరిత్ర ఉందండి? ప్రపంచంలో ఏ మతానికి 5,000 సంవత్సరాల కంటే ముందు చరిత్ర లేదు. 5,000 సంవత్సరాల కంటే ముందు చరిత్ర ఉన్న ఒకే ఒక మతం పార్సీ. ఆ మతాన్ని మేము రక్షిస్తాం, మేమున్నాం అని చెప్పిన వాళ్ళు భారతదేశపు సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు. హిందూ మతం కాదు. హిందూ మతం అని అది పాలిటిక్స్‌కి మతం అయిందే కానీ మనం పాటించడానికి హిందూ ధర్మం. పార్సీ మతానికంటే ముందు మతాలు ఏవీ లేవు. పార్సీ మతం కూడా ఎక్కడ బతికింది అంటే మన దేశంలో బతికిందే కానీ పర్షియాలో బతకలేదు. ఎందుకంటే పర్షియా ఇప్పుడు లేదు. మీ హిందువులంతా ఇంతే, ఎప్పుడు హింస హింస అంటారంటే మాకేం ప్రాబ్లం లేదు. హిందువులకి హింస కూడా వచ్చు. అసలు అహింస అహింస రెండింటి గురించి హిందూ తత్వంలో ఇచ్చినంత, హిందూ ధర్మశాస్త్రాల్లో ఇచ్చినంత క్లియర్గా ఇంక ఎక్కడం లేదు. అవన్నీ డిబేటబుల్ కాన్సెప్ట్స్ అయిపోతాయి. సరే, మనం మంత్రం గురించి పట్టుకోవాలి. మంత్రం మనల్ని ఎలా ఉద్ధరిస్తుంది? ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఒక స్థాయిలో చూసాం. దాని నుంచి రెండో స్థాయికి వెళ్ళాం. మహామృత్యుంజయ మంత్రం చెయ్యి అనేసి మా గురువు గారు ఒకసారి చెప్పారు. ఏది ఏది అందరూ మామూలుగా ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ప్రాబ్లం ఉందనంటే శివుడి దగ్గరికి వెళ్ళి ఆ మృత్యుంజయ మంత్రం జపం చేయండి. అంటే మీరు విష్ణువు ఏవి చేయరా సార్ అంటే నాకు శివుడే విష్ణువు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓకే, కొన్ని రోజులు మంత్రం జపం చేశాను. కొన్ని రోజులు చేసిన తర్వాత బుద్ధి గమ్మున ఉండదు కదండి. మళ్ళీ దీనికి కూడా అర్థమేమి, దాన్ని నా భావనలోకి ఎలా తెచ్చుకోవాలి. త్రయంబకం అంటే ఏదో మూడు కన్నులు ఉన్నవాడు. యజ్ అంటే యజ్ఞము, యజామహే అంటే చాలా గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఇది యజ్ఞములు అంటే పని చేయడం. ఏం పని అని అంటే ఏదో భూమి మీద ప్రజలు పుడుతున్నారు, బతుకుతున్నారు, చస్తున్నారు, పుడుతున్నారు, బతుకుతున్నారు, చస్తున్నారు. ఇదంతా సైక్లిక్గా, ఇదంతా ఒక పెద్ద మహాయజ్ఞం.
ఆ యజ్ఞాన్ని నేను మా నాన్న చేయట్లేదండి. నాకు తెలుసు మీరు మీ నాన్న కూడా చేయట్లేదు. ప్రకృతిలో అలా జరిగిపోతుంది. ప్రకృతిలో అలా జరిగిపోతోంది. అంటే దానంతకు అది జరగదు. ఎవడో చేస్తుంటేనే అది జరుగుతుంది తప్ప దానంతకు అది జరిగిపోదు. అలా జరిగిపోయేటట్లయితే ఇప్పుడు ఇలా ఎలా ఉంది అని ఎవరు చెప్పలేరు. ఎలా ఉందో చెప్పగలుగుతున్నారు అంటే దాన్ని ఎవడో చేసేవాడు ఉన్నాడు. వాడు ఋషులకి చెప్పాడు ఇలా జరుగుతోంది అని ఋషులు మనకు చెప్పారు. మనం దాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద పదం వస్తుందండి. ఈ పదాన్ని పట్టుకొని చాలా మంది భక్తులు తయారైపోయినారండి. మన నాయనర్లలో ఒక ఆయన ఈ సుగంధిం ఈ పదాన్ని పట్టుకొని ఆయన మోక్షం పొందేశాడు. గుగ్గిల నాయనార్ అనేసి నాయనార్ల ఆ పెరియ పురాణంలో చెప్తారు. ఓ వాళ్ళంత మహా గొప్ప భక్తులండి. నాకంత భక్తి లేదు. నా కర్మ నా బుద్ధి ఎప్పుడు నీకులాగానే కారణాలు కావాలి కారణాలు కావాలి అని ఆలోచిస్తూ ముందరికి పోయేది. ఏదో తత్వము వేదాంతము ఆత్మజ్ఞానము ఈ పనికిమాలిన పదాలు పట్టుకొని భక్తి కొంచెం తగ్గించేసుకునేది. ఆ తర్వాత భక్తి పుట్టడానికి మళ్ళీ చాలా సమయం పట్టింది. మా గురువుగారు తిట్టి భక్తి మార్గంలో ఇలా ప్రయాణించని చెప్పడం వల్ల మళ్ళీ కాస్తంత భక్తి కొంచెం సాధన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఆ, శరీరంలో పంచేంద్రియాలు ఉన్నాయి. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. ప్రకృతిలో పంచభూతాలకి ఆ, తన్మాత్రలు అని అంటారు. అంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ఫీచర్ వస్తుందండి. ఆకాశం నుంచి శబ్దం వస్తుంది. ఓకే, ఆకాశం నుంచి శబ్దం వస్తుంది. ఇప్పుడు ఆ, జలము నుంచి వాయువు నుంచి స్పర్శ, అగ్ని నుంచి తేజస్సు వెలుగు, ఇలా భూమి నుంచి వాసన. అంటే భూమి లేకపోతే వాసన రాదా సార్ అంటే పృథ్వీ తత్వము లేకపోతే వాసన రాదు. అంటే ప్యూర్ వాటర్ ఉన్నాయనుకోండి, ప్యూర్ వాటర్ అంటే దానిలో కూడా కొద్దిగా పృథ్వీ తత్వం ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయి ఎలా కలిసి ఉన్నాయి మీరు ఉపనిషత్తులు చదివితే మీకు తెలుస్తుంది దేనిలో ఏది ఎలా కలుస్తుంది ఎందుకు కలుస్తుంది. సో ఈ వాసన గంధము అని అంటారు. గంధము అంటే వాసన. ఈ వాసన ఎవరిది అంటే పృథ్వీ తత్వానిది. అంటే పృథ్వీ తత్వము అంటే భౌతికమైనది. అంటే మన ఫిజికల్ బాడీ. అంటే సుగంధి అని అంటే మన భౌతిక శరీరము. సుగంధిం పుష్టివర్ధనం. పుష్టి అంటే మనకి రెండు పదాలు ఉన్నాయి. ఒకటి పుష్టి రెండు తుష్టి అని. పుష్టి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్. తుష్టి అంటే మానసికమైన స్ట్రెంగ్త్. సరే దాన్ని పక్కకు పెడదాం. పుష్టి అంటే శరీరం. శరీరానికి ఉన్న బలం. వర్ధనం అంటే బాగా పెరగల. దీన్ని భక్తిభావంతోనే తీసుకోండి. ఈ పదాన్ని పట్టుకుని త్రయంబకం యజామహే ఓ ఈశ్వరా నువ్వు చాలా గొప్ప యజ్ఞం చేస్తున్నా దానిలో అందరినీ పుట్టిస్తున్నా వాళ్ళు బతుకుతున్నారు కొన్ని రోజులకు పోతారు నువ్వే కలిపేసుకుంటావు మళ్ళీ పుడతారు. ఇదో పెద్ద యజ్ఞం చేస్తున్నావు. ఆ యజ్ఞంలో సుగంధి నాకు ఓ శరీరాన్ని ఇచ్చావు. దానికి పుష్టిని ఇవ్వు. బాగా పెరిగేలా చూడు. బాగా పెరిగేలా చూడు. ఎంత పెరగాలంటే దీనికి బలం ఎంత పెరగాలంటే ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. అదేదో మామూలుగా మన సినిమాల్లో చెప్తుంటారే. ఆ, నేను కొడితే నువ్వు చిన్నప్పుడు తాగిన పాలు కక్కుకుంటావు. అబ్బా, ఇవన్నీ ఓకే పనికిమాలిన మాటలు. బట్ ఎనీ హౌ కొంచెం హైప్ క్రియేట్ చేయడం అలాంటి హైప్ కంటెంట్ అండి ఇది. ఈ కంటెంట్లో ఉన్న ఈ హైప్ అర్థమైతే కానీ మృత్యుంజయ మంత్రం కరెక్ట్గా అర్థం కాదండి. సో సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకం అంటే ఒక రకమైన కర్బూజా పండు. కర్బూజా దోస ఇవన్నిటిని ఉర్వారుకం అని అంటారు. ఉర్వారుకం ఇవ అంటే ఉర్వారుకం లాగా బంధనాన్. అంటే నేను శరీరాన్ని ఈ ఉర్వారుకం ఎలా పడేస్తుందో అలా పడేయాలి. ఎందుకనంటే దీనికి ఒక గొప్ప లక్షణం ఉంది. మిగతా పండ్లన్నీ మాగిన తరువాత తమంతకు తాము రాలి పడవు. కుళ్ళిపోతే రాలి పడిపోతాయి కానీ బాగా మాగిన తర్వాత తమంతకు తాము పడవు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఈ ఉర్వారుకం ఈ ఈ రకమైన దోస ఏదైతే ఉందో దోస, వాటర్ మెలన్ ఆర్ కర్బూజా, దానిలో ఏ టైప్ కర్బూజా సార్ ఇలాంటివి ఏం కదా అవన్నీ ఒకటే రకమైన జాతివి. వా ఈ ఈ జాతికి ఉన్న లక్షణం ఏమిటంటే అది బాగా పండు మాగిందనుకోండి దానంతకదే తొడిమ నుంచి విడిపోతుంది. మనం తొడిమ కట్ చేసే పని లేదు.
చాలా జాగ్రత్తగా వినండి. అంటే నా శరీరానికి ఎంత బలం ఇస్తావునంటే, దోసపండు విడిపోయినంత సులభంగా నేను నా శరీరాన్ని వదిలేయాల. సుగంధిం పుష్టివర్ధనం. నా శరీరానికి ఎంత బలం ఇస్తావునంటే, ఉర్వారుకమివ బంధనాన్. ఉర్వారుకం ఎలా అయితే తన బంధాన్ని చాలా ఈజీగా వదిలేసుకుంటుందో, అలా మృత్యు ముక్షీయ మాం అమృతాత్. దీనికి మళ్ళీ రకరకాల అర్థాలు ఉన్నాయండి. మృత్యువు నుంచి మమ్మల్ని విడిపించి, పదాలు జాగ్రత్తగా వినండి. మృత్యువు నుంచి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని అమృతాత్ అమృతత్వం వైపు నడిపించు. అంటే మేము చావు లేనోళ్ళని మాకు తెలిసేలా చెయ్యి. దీన్ని ఇంకోలా చెప్పొచ్చు. మృత్యు ఆ, నా శరీరానికి బలం ఇవ్వు. ఎంత బలం ఇస్తావంటే, శరీరం పడిపోయినా నేను చచ్చిపోయినానని నేను ఆడవకుండా, నేను మోక్షం పొందేలా, అమృత స్వరూపం అయ్యేలా నన్ను అనుగ్రహించు. అంటే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏముంది అంటే, యు ఆర్ నాట్ ఆస్కింగ్. మృత్యుంజయ మహామంత్రం చదువుతూ మీరు ఏం చేస్తున్నారంటే, నాకు చావునివ్వొద్దు అని మీరు అడగట్లా, నాకు చావుని సులభంగా ఇయ్యి అని అడుగుతున్నారు. అంటే ఇది విషయాలు అర్థం చేసుకోలేదు అనుకోండి. ఎందుకంటే మనకి ఒక స్టేట్మెంట్ ఉంది. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం. అంటే ఆ సముద్రంలోంచి ఆ మేఘంగా తయారై మళ్ళీ నీటి బొట్టు మళ్ళీ సముద్రం వైపే వెళ్తుంది. ఈశ్వరుడు నుంచి బయటకు వచ్చి నువ్వు మళ్ళీ ఈశ్వరుడే అవుతావు. నీ ప్రయత్నం చేసి నువ్వైతే నీకు మోక్షం వచ్చింది అని అంటారు. నీ ప్రయత్నం లేకుండా ఈశ్వరుడే కలిపేసుకుంటే ఆ, అది ప్రళయం అని అంటారు. ప్రతిరోజు మనం రాత్రిపూట నిద్రలో లయం అయిపోతూ ఉంటాం ఈశ్వరుడిలో. ఇవన్నీ పక్కకు పెట్టి శరీరమే నేను అని మనం అనుకుంటూ ఉంటాము. ఈ శరీరంతో బతికేయాలి అని అనుకుంటూ ఉంటాము. ఈ శరీరం ఎలాగూ వదిలేస్తామని మనకు తెలుసు. ఈ తెలిసినప్పుడు శరీరాన్ని వదిలేటప్పుడు కష్టపడి అయ్యో ఈ శరీరాన్ని వదలాలా అన్న బాధతో కాకుండా అన్న బాధతో కాకుండా బుద్ధి పెంచుకొని మనకి ఆ, భగవద్గీతలో చెప్తారు. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం పదం. అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికి చేరాలి. అది నీ జీవిత ధ్యేయమై ఉండాలి. మీరు ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్తారండి ఎందుకు అంటే మళ్ళీ రాత్రి ఇంటికి చేరడానికి. కాలేజీకి వెళ్తారు దేనికి అంటే మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడానికి. అలా పరమం పదం నుంచి మనం బయటకు వచ్చినా మళ్ళీ అక్కడికి చేరాలి అంతే. ఆ చేరేంత వరకు శరీరాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఎనీహౌ మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్లే శరీరాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటాం. సాంసి జీర్ణాన్ని యథా విహాయ అన్నట్లు. ఆ శరీరం వదిలేటప్పుడు ఏడుస్తా శరీరం వదలకూడదు. ఆ బుద్ధి మనకు రావాలి. అంటే నేను శరీరము అన్న భావం నుంచి కాస్త బయటపడితే కానీ మనం అలా చేయలేం. అంటే ఇది బాగా అర్థం చేసుకుంటే మనకి ఏం అర్థం అవుతుందంటే, మృత్యుంజయ మహామంత్రం ఏదో చావుని తప్పించేది కాదు. ఎందుకనంటే నన్ను కొంతమంది అడిగారు, ఏమండి మృత్యుంజయ మహామంత్రం చెప్తూ ఉంటే కూడా అతను చనిపోయాడండి అంటే, మృత్యుంజయ మహామంత్రం చావుని తప్పించేది కాదు. చావుకు కారణమైన పుట్టుకను తప్పించేది. ఇది కూడా మళ్ళీ భగవద్గీతలోనే చెప్తారు. జాతస్య హి ధ్రువో మృత్యు. ఆ తర్వాత మిగతా విషయాలు పక్కకు పెట్టండి. ఈ ఒక్క పదాన్ని పట్టుకొని ఆలోచించండి. జాతస్య హి ధ్రువో మృత్యు. ఒకడు పుట్టినాడు అంటే వాడు ఖచ్చితంగా చస్తాడు. ఎందుకంటే పుట్టినాడు కాబట్టి. ఒకడు చస్తే దానికి కారణము వాడికి ఏదో క్యాన్సరో లేకపోతే గుండెపోటో లేకపోతే యాక్సిడెంటో ఇవన్నీ కాదు. వాడు అసలు పుట్టడం వల్ల వాడు చచ్చాడు. వాడు పుట్టకుండా ఉంటే అసలు చచ్చేవాడు కాదు. అంటే చావుకి మూల కారణం పుట్టుక. ఈ మంత్రం ఏం చేస్తుంది అంటే దీన్ని బాగా సాధన చేస్తే ఇది మళ్ళీ పుట్టే ఛాన్స్ లేకుండా చేస్తుంది. అంటే మోక్షం ఇస్తుంది. ఇలా అర్థం చేసుకొని మంత్రాన్ని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వాడుకోవాలి కానీ ఆ మంత్రం చదివినా వాడు చచ్చిపోయినాడు అంటే ఆ మంత్రం అర్థం నీకు తెలియదు. అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత చాలా విషయాలు అర్థమవుతాయి మనకి. ఆ, మా గురుగారు ఒక విషయం చెప్పారు. నాన్న నువ్వు సర్కిల్ గీచావనుకో సర్కిల్లో నీకు ఆ, ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. సర్కిల్లో ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ నుంచి నువ్వు సర్కిల్ గీస్తావు. దానికి ఏదో చాపము అని అంటారు మళ్ళీ. ఏదో రకరకాల ఫార్ములాస్ రాస్తారు మ్యాథమెటిక్స్లో. కానీ ఒక దీర్ఘవృత్తం ఉందనుకోండి ఎగ్ షేప్. అది గీయాలి అంటే మీకు త్రీ సెంటర్ పాయింట్స్ రావాలి.
మూడు సెంటర్ పాయింట్స్ లేకుండా యూ కెనాట్ డ్రా ఓవాయిడ్ షేప్. బీ క్లియర్ విత్ దిస్. A circle needs one center point, an ellipsoid or ovoid. Though there is a single center, it stretches out in three directions, giving its shape and depth. The idea connects deeply with ancient cosmology. మన భారతదేశ ఖగోళ శాస్త్రము ఎంత గొప్పది అంటే త్రయంబకం తీసుకెళ్ళి విశ్వంతో కలిపింది. విశ్వంతో కలిపితే మన విశ్వాన్ని ఏమంటాము అంటే విశ్వం ఏ రూపంలో ఉంది అంటే అండాకృతిలో ఉంది, ఎలిప్సాయిడ్ షేప్. సూర్యుడు చుట్టూ భూమి సర్కిల్లో తిరగట్లేదండి, ఎలిప్సాయిడ్ షేప్ దీర్ఘవృత్తంలో తిరుగుతుంది. అన్నీ అలాగే ఉన్నాయి. అందుకే దాన్ని బ్రహ్మాండము అని అన్నారు. ఓకే, దాన్ని బ్రహ్మాండము అన్నారు. ఇది ఒక బ్రహ్మాండం కాదు, మనకి చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ అన్ని బ్రహ్మాండాలని కలిపి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని పిలుస్తారు ఈ భగవంతుణ్ణి. సరే, ఈ మూడు డైమెన్షన్స్ని శివ, విష్ణు, లలిత అని మూడుగా చెప్పుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రయంబకం అంటే మనకు తెలిసింది ఒకటే, శివుడు అని. అలా కాదండి. త్రయంబకం శివుడు మూడు కనులతో ఉంటాడు. విష్ణువు ఒకడే అని కూడా చెప్పుకోవచ్చు. అలా ఎలా విష్ణువు అని చెప్పుకుంటాం సార్ అనంటే, విష్ణువు అని చెప్పుకుంటే నరసింహస్వామి ఉద్భవించినప్పుడు పోతన భాగవతం కాదు, వ్యాస భాగవతం చదివారు అనుకోండి, పోతన భాగవతంలో కూడా అలాగే. ఓకే, పోతన గారి భక్తిభావంలో భగవంతుడు ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులతో రాయించిండొచ్చు. మనకు స్టాండర్డ్స్ కావాలంటే వ్యాస భాగవతం. వ్యాస భాగవతంలో నరసింహస్వామి అలా స్తంభంలోంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన మూడు కన్నులతో బయటకు వచ్చాడు. అంటే త్రయంబకం అంటే నరసింహస్వామి, త్రయంబకం అంటే శివుడు. అలా ఏం లేదు, గణపతి కూడా మూడు కనులతో గణపతి ఉంటారు, అమ్మవారు కూడా మూడు కనులతో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ త్రయంబకం ఏదైతే బ్రహ్మాండం ఉందో, ఇది అండాకారంలో ఉంది అంటే అదే విష్ణువు, అదే గణపతి, అదే అమ్మవారు, అదే శివుడు. ఇవన్నీ చెప్పిన తర్వాత మా గురువు గారు నాకు ఇచ్చిన పెద్ద గైడెన్స్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో అందరికీ లాజిక్స్ ఎక్కువైనాయి, తెలివి ఎక్కువైంది, నాకు కూడా చాలా ఎక్కువైందండి. అంటే ఈ విశ్వము అండాకారంలో ఉంది కాబట్టి ఈ విశ్వాన్ని నేను విష్ణువుగా చూస్తాను. అంటే మా గురువు గారు అన్నారు, విశ్వం అంతా నువ్వు తిరిగి విష్ణువుని నువ్వు దర్శించుకోలేవురా. ఎందుకనంటే అమ్మవారు లలితా సహస్రంలో చెప్తారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు లోపల వెతుక్కోవాలి కానీ నువ్వు బయట ఎత్తుక్కుంటే నీకు విష్ణువు కనిపించదు. సో డు నాట్ ఫిక్స్ యువర్ అటెన్షన్ మిర్లీ ఆన్ విశ్వం ఇట్ సెల్ఫ్, అండ్ డు నాట్ రిగార్డ్ శివ ఆర్ విష్ణు యాజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్. అంటే ఆ, శివుడు అంటే ఏమీ కదలకుండా అలా ఉండేవాడు కాబట్టి అది చెప్పడానికి ఋషులు మనకు అలా ధ్యానంలో ఉన్నట్లు బొమ్మ గీసి చూపించారు అని అనుకోవద్దు. శివుడు అనేవాడు ఒకడున్నాడు, వాడే ఇలా ఉన్నాడు అని నువ్వు పట్టుకో, అప్పుడే నీ బుద్ధి పెరుగుతుంది. అంతేగాని భూమిని చూసి ఈ అర్త్ మీద అంటే విశ్వం విష్ణువు అన్నారు కాబట్టి ఈ అర్త్ మీద ఏమేమి ఉందో అవన్నీ తీసుకెళ్ళి ఆ ఒక చోట పెడితే అది విష్ణు. అలా పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు. అంటే విష్ణు హరిహరమూర్తిని అంటే ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ కాదు. దేర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ హరిహరమూర్తి. ఆ హరిహరమూర్తిని నువ్వు ఇలా దర్శనం చేసుకొని కావాలంటే ఇలా విశ్వంగా చూసుకో మహావిష్ణువుని. మహావిష్ణువుని విశ్వంగా చూసుకో అన్నారు కానీ విశ్వంని మహావిష్ణువుగా ఫీల్ అవుతాను కాదు. అలా ఉండడం సైకలాజికల్గా నువ్వు ఎదగలేవు, నువ్వు పిచ్చోడు అవుతావని మా గురువు గారు చెప్పారు. కాబట్టి మనము విష్ణువు కుడి చేతిలో ఎందుకండి అలా పెట్టుకుంటాడు, దానికి రీజన్ ఏం రీజన్ లేదు, ఆడి ఇష్టం ఆడు పెట్టుకున్నాడు. ఆవిడ పెట్టుకునేది అర్థం చేసుకోవడానికి నువ్వు మీ గురువుని కన్సల్ట్ చేయి, అర్థం చేసుకో. అంతేగాని అమ్మ అరిచేతిలో రోజా పువ్వు ఎందుకు ఉండదు, తామర పువ్వు ఎందుకు ఉంటుంది అంటే, తామర పువ్వు ఉంటే ఆ, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఇంటి మిద్ద పైన పెద్ద వాటర్ పూల్ లాగా కట్టి దానిలో తామర చెట్లు పెట్టినాడు. ఓకేనండి, అది ఎవరి ఎవరి భక్తి వాళ్లకు మంచిది. అంటే తామర పూలు పెడితే బాగా డబ్బులు వస్తాయి, మంచిది, కష్టాలు కూడా వస్తాయి. మనం అన్నిటికీ సైంటిఫిక్ కారణాలు వెతుక్కుంటూ బతకడం పనికిమాలిన పనండి. ఒక్క ముక్క అర్థం అవ్వదు. శివుణ్ణి గుడ్డిగా నమ్ముతాను, మీది మూఢనమ్మకం, అది 100 రెట్లు మేలు. సైంటిఫిక్ రీజనింగ్ వెతుక్కొని తత్వత
ఆడోడు కూర్చొని మెదడు బొమ్మేసి బ్రెయిన్ బొమ్మేసి, ఇక్కడ చూసారా ఈ షేపు ఇది గణపతి, ఇది మీకు అన్ని అడ్డంకులు ఇవన్నీ పనికిమాలిన పిచ్చి కథలండి. సైన్స్ అది భౌతిక శాస్త్రము, భౌతిక శాస్త్రం భౌతికమైన విషయాలను ప్రూవ్ చేయాలి. ఇద్దరు ఫిజికల్ సైంటిస్టులను కూర్చోబెడితే మీకు ఏదైనా దొరకవచ్చండి. ఇద్దరు కెమిస్ట్లను కూర్చోబెడితే మీకు ఏదైనా ఒక రిజల్ట్ రావచ్చు. ఓ ఫిజిక్స్ సైంటిస్ట్ని, ఒక కెమికల్ సైంటిస్ట్ని, ఒక బయాలజికల్ సైంటిస్ట్ని, నా కర్మ నా అలాంటి వాడిని మధ్యలో కూర్చోబెట్టారనుకోండి, ఏది తెగదండి. ఎందుకు తెగదనంటే ఒకరు ఒకటి మాట్లాడతారు. ఎవరికి వీళ్ళ సబ్జెక్ట్తో వాళ్ళ సబ్జెక్ట్ని ప్రూవ్ చేయలేం, వాళ్ళ సబ్జెక్ట్తో వీళ్ళ సబ్జెక్ట్ని ప్రూవ్ చేయలేం. ఇలా ఉంటుంది జీవితం. అందుకు దాని నుంచి బయటపడడానికి మనం అహం వేరు, అహంభావం వేరు. అహం అంటే అసలైన నేను, అహంభావం అంటే నేను అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది. అది మనకి వేదం కూడా అహంభావం బ్రహ్మాస్మి అని చెప్పలేదు, అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఆ, ఇవి చేసుకోవాలి అంటే మంత్రజపం చాలా సపోర్ట్ చేస్తుందండి. మంత్రజపం నిజంగానే చాలా సపోర్ట్ చేస్తుంది. నేను నేనుగా బతకాలి. ఈ మంత్రజపం చేస్తూ పోతుంటే ఏమవుతుంది అంటే మీ మననశీలత్వాత్ మంత్ర, మీ మంత్రం మీ మనసులో తిరగడం మొదలుపెట్టి ఆ మంత్రానికి అధిష్టాన దేవత అని ఒకరు ఉంటారు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలి అంటే దేవత ఈజ్ మంత్ర రూపేణ. దేవత అంటే మేము విగ్రహాలు పెట్టుకోకూడదా సార్ అంటే, ఆ మంత్రాన్ని పట్టుకునేంత శక్తి ఉంటే నీకు విగ్రహం అవసరం లేదు, అసలు నీకు శరీరం అవసరం లేదు. అండ్ మోర్ ఎవర్, ఎందుకనంటే నువ్వు కూడా శరీరం కాదు, ఆ శరీరాన్ని వేసుకొని తిరుగుతున్న ప్రారంధ వశాన అంతే. ఆ దేవుడు ఆ, నిరాకారుడు కదండి. మీరు ఇన్ని ఆకారాలు పెట్టుకొని, అవునండి దేవుడు నిరాకార, ఇది సంస్కృత పదం నిరాకార. నిరాకార అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. నిరాకార అంటే ఆకారము అవసరము లేనివాడు అని మొదటి అర్థము. రెండు, నిరాకార అంటే నిర్గత ఆకార, ఇది నిరాకార అంటే ఎవడైతే రూపం అవసరం లేకపోయినా కావాలనుకున్న రూపాన్ని పొందగలడో, అలా కావాలనుకున్న రూపాన్ని పొందినప్పుడు అని దేవత అని అంటాము. రూపం లేకుండా ఉంటే పరబ్రహ్మం అని అంటాం. సో ఇది అర్థమైన తర్వాత అంటే ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ బంగారం బిస్కెట్ పరబ్రహ్మం అయితే, ఆ గోల్డ్ బిస్కెట్ తనంతకు తానుగా ఒక నెక్లెస్గా మారితే ఆ, అది ఆ, దేవత. భగవంతుడు వేరు, దేవత వేరు. రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవత అంటే ద్యోతనాథ్ ఇది దేవ, అది వేరు. భగవంతుడు అంటే వేరు. సో ఇప్పుడు దేవత అన్న వెంటనే ఆ, మంత్ర రూపంలో ఉంటారు. దైవం మంత్ర ఆధీనం అంటే నువ్వు మంత్రంతో పిలిస్తే దేవుడు ఖచ్చితంగా అక్కడ వచ్చి కూర్చుంటాడు. అంటే మంత్రంతో పిలిస్తే నిజంగా వచ్చి కూర్చుంటాడు సార్. అది నన్న అంటే మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే నిజంగా అమీబా కనిపిస్తుందా సార్ అంటే, మైక్రోస్కోప్ కొను ఒక అమీబాని పట్టుకొని రా, దాని కింద పెట్టు చూడు కనిపిస్తుంది. అన్నిటికీ ఇలాంటి పిచ్చి ఆలోచనలు రాకూడదు. సో ఆ, ఖచ్చితంగా మీరు మంత్రజపం చేస్తే, మీరు నిజంగా సీరియస్గా జపం చేసి చేసి అది కాస్త ఉపాంశు జపమై ఆ తర్వాత మీ లోపల అది నిశ్శబ్ద జపం అయిపోతే, అంటే మీ మనసు దాన్ని తప్ప ఇంక దేన్ని పట్టుకోవట్లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఇది చాలామంది గమనించిన విషయం ఏమేనంటే మ్, మీరు ఎవరైతే మంత్ర జపం చేస్తున్నారో, ఇది నేను ప్యాసివ్ వాయిస్లో చెప్పానండి, ఎందుకంటే పేపర్లో ఇలా చెప్పాలి కాబట్టి. In such moments, it is perceived by observers that the mantra adhisthana devata has become manifest in the practitioner. ఆ మంత్రాన్ని జపం చేసేవాడి ద్వారా ఆ మంత్ర అధిష్టాన దేవత తనని తాను బయటికి చూపించుకుంటుంది. ఇది అక్కడ ఇంగ్లీష్లో అలా రాయాలి సెంటెన్స్ని. దీన్ని తెలుగులో మనం చెప్పుకుంటే ఎలా ఉంటుందనంటే, వాడు ఆ మంత్రం జపం చేస్తూ 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 ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే వాడు ఆ దేవత అయిపోయినాడు. వాడా దేవత అయిపోయినాడు. ఇది నా వర్షన్. దీన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే వాడిలోకి దేవత ఆవాహన జరిగింది. నిజంగా జరుగుతుందా అంటే చాలా చోట్ల చాలా ఊర్లలో దేవత ఆవాహన వస్తుంది. ఎవడో ఒకడిద్దరు పనికిమాలిన డ్రామాలు చేసినారు అనేసి మీరు అందరినీ కామెంట్ చేయరాదు. ఒక డాక్టర్
ఆపరేషన్ చేస్తే పేషెంట్ చచ్చిపోతే దేశంలో ఉండే డాక్టర్లందరినీ మీరు చంపుతున్నారా? లేదా దేశంలో ఉండే అందరు డాక్టర్లని మీరు బాయ్కాట్ చేస్తున్నారా? పోనీ ఆ డాక్టర్ చేతులతో ఎవడో ఒక పేషెంట్ చనిపోతే ఆ డాక్టర్ని మీరు బడి తరిమేశారా? లేదు కదా. ఎవడో ఒకడు పూనకం వచ్చినట్లు తాగేసి నటిస్తే మిగతా పూనకం వచ్చే వాళ్ళందరూ సైన్స్కి అందలేదు అని అలా ఎలా డిక్లేర్ చేస్తారండి? ఒకడు తప్పు చేస్తే ఆడిని పట్టుకో కొట్టు. ఈ బాబాలందరూ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి, అవును పూనకం వస్తుంది ఊగుతారు. కావాలంటే నువ్వు కూడా పూనకం తెచ్చుకో. ఇది సాధన చేస్తే నిజంగానే పూనకం వస్తుందండి. ఇలా కాకుండా మంత్రజపం చేస్తూ ఉంటే మన మనసు నిశ్శబ్దం అవుతుంది. నిశ్శబ్దం అయితే చిత్తవృత్తులు ఆగుతాయి. చిత్తవృత్తులు ఆగితే వాడు ఐదర్ నిర్బీజ సమాధి పొందొచ్చు, లేదా మంత్రముని యందు వాడి మనసు నిలిచిపోతే వాడు సబీజ సమాధి పొందొచ్చు. సబీజ సమాధి పొందితే ఆ, వాడి ఈగో ఉంటుంది కానీ వాడికి వేరే ఏం కోరికలు ఉండవు. నిర్బీజ సమాధి అయితే అహం ఉంటుంది కానీ అహంభావం పడిపోయి ఉంటుంది. ఇదే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి అని యోగ శాస్త్రంలో చెప్పినారు. ఈ యోగ శాస్త్రాన్ని ఈ అన్నిట్లోనూ పనికొస్తాయి. ఒక పుస్తకం చదివేసి నాకు ఇది అర్థమైపోయింది నన్ను ఎందుకు కుదరదండి. ఎందుకంటే మన చదువులు చాలా పెద్దవి. మనకు అంత పెద్ద చదువులు ఆ, మనం చదువుకోక ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని అని ఎలా ఉంటుందంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు మనకు ఒక మాట అన్నారండి. భగవద్గీత కించిదీత గంగాజలలమ కణికాపీత అని ఆ, భజగోవిందం అనే శ్లోకంలో మోహముద్ దాని పేరు మోహముద్గరం దానిలో అన్నారు. అక్కడ మన వాళ్ళు అక్షరాలు కొన్ని ఈ మధ్యకాలంలో చాలా మార్చేసుకున్నారు. భగవద్గీత కించిత గీత అంటే భగవద్గీత కొంచెం పాడితే కూడా గంగాజలం ఒక చిటికెడు తాగితే ఆ, అది కాదండి. భగవద్గీత కించిత్ అధీత అంటే భగవద్గీతలో కొంచెమన్నా బుర్రకెక్కితే నీ బుద్ధిలో నిలిస్తే, అధీత అంటే నీ ఆధీనంలోకి వస్తే అని అర్థం. భగవద్గీత కొంచెం మన ఆధీనంలోకి రావాలనుకోండి, భగవద్గీతతో పాటు మనం భాగవతం చదవాలి. లేకపోతే భగవద్గీత ముఖ్య అర్థం కాదు. దాంతోపాటు మనం భారతం కూడా చదవాలి. ఎందుకనంటే అసలు అర్జునుడికి కృష్ణ భగవానుడు ఎందుకు చెప్పినాడు అని. అసలు కృష్ణుడు చెప్పిన విషయాల్లో డబుల్ మీనింగ్లు కాబట్టి ట్రిపుల్ మీనింగ్లు ఉన్నాయి. అసలు లోకంలో మత్తః పరతరన్న అన్యత్ కించిదస్తి ధనంజయ అన్నాడు కృష్ణుడు. అంటే ఈ లోకంలో నేను తప్ప ఇంకేమీ లేదు అని, అంటే నేను అనే వస్తువు తప్ప ఇంకేమీ లేదు అని కూడా కృష్ణుడే అన్నాడు అని అర్థం చేసుకో. ప్రపంచంలో కృష్ణుడు తప్ప ఇంకే వస్తువు లేదు అని అనుకో. ఇప్పుడు ఇలా అనుకోవడంలో నేనేదో పిచ్చి పిచ్చిగా అనుకుంటాను కాకుండా, నువ్వు కరెక్ట్గా అనుకోవాలి అంటే నువ్వు మంత్రజపం చేస్తే నీ మనసు నిలుస్తుంది, నీ మనసుకు విషయాలు అర్థమవుతాయి. ఇది మంత్రజపం యొక్క గొప్ప విషయం. ఈ అంటే మాకు కుదరదు కదండి, ఏం పర్లేదు. నువ్వు రోజు 5 నిమిషాలు నీకోసం నువ్వు మంత్రజపం చేసుకోవడం మొదలు పెడితే నీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఇలాంటివే కాకుండా ఇంకా కొన్ని మంత్రాలు ఉన్నాయండి. వాటిని ఆ, శాబర మంత్రాలు అని అంటారు. శాబర మంత్రాలు అని అంటే ఆ, వాటికి అక్షరాలు ఉండవు. లిపితో మీరు దాన్ని సూచించలేరు. పదాలు జాగ్రత్తగా వినండి. లిపితో మీరు సూచించలేరు. అలాంటి వాటిని శాబర మంత్రాలు అని అంటారు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే, ఏదో మనకి పాం మంత్రం, తేలు మంత్రం వేసేటప్పుడు వాళ్ళు అంటారే ఏదో హాం పట ట్రు అని, ఇవన్నీ కూడా శబ్దాలు పక్కా ప్రాక్టీస్. అక్కడ ఎవరైతే శాబర మంత్రం మీకు నేర్పగలడో వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దాదాపుగా సగం వనదేవతలు మనలోకి ఆవాహన కూడా జరిగిపోతారు. ఆ శబ్దాలు అలాంటివి చేయిస్తారు. దానికి అర్థాలు ఉండవు. పదాలు జాగ్రత్తగా వినండి. శాబర మంత్రాలు వేరు, వాటికి అర్థాలు లేవు. అది ఓన్లీ శబ్దంతో మాత్రమే క్యూర్ చేసే టెక్నాలజీ. అంటే ఇంగ్లీష్ వాడు సౌండ్ థెరపీ అంటే దానికి చప్పట్లు కొట్టేస్తాం. మాకు శాబర మంత్రాలు అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటాం. నువ్వు నేర్చుకో. ఖచ్చితంగా చింతకాయలు ఏం కర్మ, సక్రమంగా చేస్తే పిచ్చోళ్ళ తలకాయలు కూడా రాలుతాయి.
నువ్వు మంత్రజపం చేస్తే చాలా వాళ్ళ తలకాయలు రాలిపడిపోతూ ఉంటాయి అంతే. అలాంటి మంత్రాలు దండిగా ఉన్నాయండి. అంటే అలాంటివి నిజంగా సాధన చేయొచ్చా, అవన్నీ ఎందుకు పెట్టినారు మానవ, ప్లీజ్, మన ప్రపంచంలో శాంతి గురించి మనం ఆలోచించే పని లేదు. ఎందుకంటే ప్రకృతికి తెలుసు ఎవరిని ఎలా శాంతంగా పెట్టాలో. ప్రకృతి అందరినీ శాంతంగా పెడుతుంది. మనము ఆ, మనం మనుషులని మనం గుర్తించినాం కాబట్టి మనం మనుషులుగా బతికితే చాలు. ఇవన్నీ మంత్రాలు చదివి మీరు గొప్పోళ్ళు అయిపోండి, ఏదో సిద్ధులు సంపాదించండి కాదండి. మనం మనిషిగా బతకాలి అంటే ఇంత విజ్ఞానం ఉంది. ఈ పదం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇంత విజ్ఞానం ఉంది అనే పదం నేను వాడుతున్నాను. ఇంత జ్ఞానం ఉంది అని నేను అట్లా, మంత్రాలకు సంబంధించినవన్నీ విజ్ఞానమే. అది జ్ఞానం వైపు తీసుకెళ్తాయి. మరి జ్ఞానం వేరే విజ్ఞానం వేరేనంటే, అవునండి, జ్ఞానం వేరు విజ్ఞానం వేరు. మనకి ఇంగ్లీష్లో నాలెడ్జ్ అని ఒక పదం ఉంది. ఆ, మనకి నాలెడ్జ్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయండి. అవి మళ్ళీ చూస్తాం. ఎనీహౌ, ఇక్కడ నాకు వచ్చిన కొన్ని అంటే ఈ మంత్ర జపం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు, జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఏమో వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా ఆ, నేను కూడా ఏదైనా గురువుని ఆశ్రయించి ఒక మంత్ర జపం చేస్తాను అన్నప్పుడు మీరు తప్పులు పోకుండా ఉండడానికి ఆ, కొన్ని చిన్న చిన్న సలహాలు, మా గురువు గారు నాకు ఇచ్చినవి, నా అనుభవం మీద నేను పొందినవి, ఇవి కొన్ని చెప్తాను. ఇవి రోజువారీ జీవితంలో మంత్రజపానికే కాదు, మంత్రజపం చేసి ఏదో సిద్ధి సాధించాలి కాదు, మామూలు మనిషిగా బతకాలంటే కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చూస్తామండి. మీరు ఇది ఖచ్చితంగా నమ్మొచ్చండి. మంత్రజపం చేస్తే పూనకాలు వస్తాయి, ఖచ్చితంగా పూనకాలు వస్తాయి. చెయ్యి తెచ్చుకో, అనుభవించు ఎక్స్పీరియన్స్గా, అంతేగాని ఆ పూనకాలు ఎక్కడ వస్తాయి అంటే వాడోడో ఒకడికి పూనకం రాలేదు, ప్రపంచంలో మిగతా వాళ్ళకి పూనకం రాకూడదు అంటే వాడోడో డాక్టర్ ఆపరేషన్ చేస్తే వాడు చచ్చిపోతే దాన్ని మర్డర్ నువ్వు అన్నట్లా. ఆడి మీద గొడవ చేసి మళ్ళీ ఆ ఫ్యామిలీ వాళ్ళు నెల తర్వాత మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇది కూడా అంతేనండి. మరి వీళ్ళని మాత్రమే కామెంట్లు ఎందుకు చేస్తారండి, డాక్టర్లను ఎందుకు కామెంట్ చేయరండి? అంటే ఇప్పుడు డాక్టర్లని కామెంట్ చేయండి అని నేను మిమ్మల్ని, మీకు సలహా ఇవ్వట్లేదు. డాక్టర్లని మీరు ఎలా ఒప్పుకోగలుగుతున్నారో ఇవి ఒప్పుకునే బుద్ధి స్థాయిని పెంచుకోండి అని అంటున్నాను. రైట్? ఈ రోజుకి చాలండి, సెలవు. రేపు మళ్ళీ కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకొని ఈ మంత్రజపం వల్ల మన జీవితంలో మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవచ్చు, ఇక్కడ తెలుసుకున్న విషయాల వల్ల మనం ప్రశాంతంగా ఎలా బతకొచ్చు అన్న విషయాలు రేపు కంక్లూజన్కి వస్తాయి. అంతవరకు సెలవండి. మళ్ళీ కలుస్తాం.